జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని రింగ్ బస్తీలో ఓ కిరాణా షాపులో దుకాణ నిర్వాహకుడు సునీల్ కుమార్ అనే వ్యక్తి అక్రమంగా గంజాయి చాక్లెట్లు అమ్ముతున్నారనే సమాచారం అందడంతో బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. దీనిలో భాగంగా కిరాణా షాపులో అక్రమంగా నిల్వ చేసిన 2400 చాక్లెట్ ప్యాకెట్లో ఉన్నటువంటి 14.5 కిలోల గంజాయిని సీజ్ చేసినట్లు బాలానగర్ ఏసీపీ హనుమంతరావు వెల్లడించారు. వలస కూలీలకు ఒక్కో గంజాయి చాక్లెట్ను 40 రూపాయలకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సీజ్ చేసిన గంజాయి చాక్లెట్ల విలువ సుమారు 46,000 వరకు ఉంటుందని తెలిపారు. నిందితుడిని అదుపులోనికి తీసుకుని విచారణ చేసి రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. నిన్న అంటే 18/12/2024 రోజు అందాజా 18-15 అవర్స్ అంటే సాయంత్రం 6:15కి మనకు ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. అక్కడ రింగ్ బస్తీలో అక్కడ మనకి సునీల్ కుమార్ జా అనే అతను కిరాణా షాప్లో గాంజా చాక్లెట్ అమ్ముతున్నారని మనకి సమాచారం వస్తుంది. దాని మీద మనం అక్కడ వెరిఫై చేసాం. వెరిఫై చేస్తే అక్కడ మనకి కొన్ని చాక్లెట్స్ దొరికినాయి. దాటిని వెరిఫై చేస్తే వాటి మీద చాక్లెట్స్ క్లియర్గా గాంజా చాక్లెట్స్ని మనం ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ చేసి వాటిని టెస్ట్ చేస్తే మన దగ్గర కిట్ ఉంటుంది. ఆ కిట్ పెట్టి చెక్ చేస్తే అందులో గాంజా కంటెంట్స్ ఉందని మనం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వాటిని సీజ్ చేయడం జరిగింది. ఆ ఎంక్వైరీ చేసిన దాంట్లో మొత్తం 65 ప్యాకెట్లు ఉన్నాయి. 65 ప్యాకెట్లు ఉండేవి. అయితే అందులో మనం చెక్ చేసినప్పుడు మనకి 59 ప్యాకెట్లు ఉన్నాయి. ఆయన ఎంక్వైరీ చేస్తే అతను ఏం చెప్పాడు, మొత్తం 65 ప్యాకెట్లు ఉన్నాయి సార్, అందులో మేము ఒక 6 ప్యాకెట్లు అమ్మాము. ఒక్కొక్క ప్యాకెట్లో 40 చాక్లెట్స్ ఉంటాయి. సో ఈ మొత్తం కలిసి కూడా 13.22 kgs ఉన్నాయి. వీళ్ళు ఇతను ఎవరైనా అంటే సునీల్ కుమార్ అతను ఏం చేస్తాడంటే వీళ్ళు యాక్చువల్గా బీహార్ స్టేట్ వాళ్ళు. ఆల్రెడీ ఇక్కడికి వచ్చి 23 సంవత్సరాలు ఇక్కడే ఉన్నారు. ఇక్కడ షాప్ ప్లాన్ చేస్తున్నాడు. సో దాంట్లో హరిరామ్ అనే అతను బీహార్ స్టేట్ అతని నుంచి ఇతను కొనుగోలు చేస్తాడు. సో ఇక్కడ తయారయ్యే కంపెనీ కూడా మనకి అక్కడ అది కూడా యూపీలో ఉంటుంది. దాని పేరు ఏంటంటే గాంజా చాక్లెట్స్. సద్గురు సాయి ఆయుర్వేదిక్ ఫార్మసీ ఉంటుంది దాని పేరు. సద్గురు సాయి ఆయుర్వేదిక్ ఫార్మసీలో ఇక్కడ తయారు చేయండి. ఇండస్ట్రియల్ ఏరియా అది రామ్నగర్ ఉంటుంది, చౌడవలి యూపీ స్టేట్లో ఇది తయారవుతుంది. సో దీంట్లో మనకి దొరికిన వాళ్ళు ఒక సునీల్ కుమార్ అని అతను ఒక్కడే ఉన్నాడు. అదే వీళ్ళతో పాటు మనకి హరిరాము, తర్వాత ఈ ఫార్మా కంపెనీ ఓనరు దానికి మనకు దొరకాల్సి ఉంది. వాళ్ళని కూడా మేము ట్రేస్ చేస్తాము. వర్కౌట్ చేసి టీమ్స్ ఫామ్ చేసి బేసిక్గా టెక్నికల్గా వాళ్ళని పట్టుకొని వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. వీటిలో దాదాపు 46,000 చేంజ్ ఉంది. వీటి విలువ 46,270 రూపీస్ విలువ ఉంది. యాక్చువల్గా వాళ్ళు ఇక్కడ ఏం చేస్తారంటే అక్కడ వాళ్ళు కొనేదేమో తక్కువ కొంటారు, 2 రూపీస్ కట్ట కొంటారు. ఇక్కడ 40 రూపీస్ కట్ట అమ్ముతుంటారు. అంటే వీళ్ళు అమ్మేది విద్యార్థులకా లేకుంటే వీళ్ళందరూ కూడా ఎవరైతే బీహార్ స్టేట్ లేబర్ అవుతుంటారో వాళ్ళు అక్కడ పని చేసుకుని ఉంటారో వాళ్ళ ఏరియాకి సంబంధించిన వాళ్ళు వీటికి అలవాటు పడతారు. వాళ్ళు మాత్రం వెంటనే కొనడం జరుగుతుంది.